నేను శివగామి కూతురు భైరవిని. ఇప్పుడు బతికిలేను. నా వంశాన్ని నాశనం చేసిన శత్రువుల వంశాంకురవా నువ్వు? ఎందుకొచ్చావు ఇక్కడికి నువ్వు? మా పూర్వీకుల నుంచి తప్పు జరిగిపోయింది. అందుకే నేను క్షమించమని కోరుకుంటున్నాను. మా అమ్మ, పిన్ని, చెల్లిని ఏం చెయ్యొద్దు ప్లీజ్. 150 ఏళ్ళు నరకయాతన అనుభవిస్తూ పగ తీర్చుకోవడానికి ప్రాణాలు ఉగ్గ పట్టుకొని ఎదురు చూస్తున్నాను. వదిలిపెట్టను. నన్ను మీ బిడ్డ అనుకోండి. నన్ను మీ కూతురుగా భావించి దయచేసి క్షమించండి. నేను నా భార్య బిడ్డల్ని పోగొట్టుకున్నాను. నా బాధ నీకు తెలుసా? వదిలేదే లేదు. నేను వదిలిపెట్టను, వెళ్ళనివ్వను. ఇంత లేవు నువ్వు? ఇంతింత మాటలు మాట్లాడుతున్నావా? నా దారికి అడ్డు తప్పగవా? చిన్న పిల్లవి నువ్వు. నేను చిన్న పిల్లనా? చూపిస్తాను. ఆ? చూడు, ఇంకా 5 నిమిషాలు ఎదురు చూడు. నా తల్లి చేస్తున్న యాగం ముగిసి నీకు శాంతి లభిస్తుంది. నీ దగ్గరకు వచ్చి వాళ్ళు క్షమాపణలు కోరుతారు. ఎవరికి కావాలి నీ బోడి క్షమాపణలు? ఎట్టి పరిస్థితిలోనూ నిన్ను వదిలిపెట్టను. నా తల్లి యాగం ముగిసింది. మీరిక వెళ్ళొచ్చు. మిమ్మల్ని వదిలిపెట్టను. చంపే వాళ్ళందరినీ చంపే. ఈ నారీకేళాన్ని సమర్పించి ఇందులో ఉన్న నీళ్లు చిమ్మిస్తే అతడు నిర్వీర్యమై శాంతిస్తాడు. చంపేరా. చంపేస్తాను. పూర్వీకులకి సంబంధించిన ఆస్తిలో మాకెలా అయితే భాగం ఉంటుందో వాళ్ళు చేసిన పాప పుణ్యాల్లోనూ మాకు భాగం ఉంటుంది. అందుకే మా పూర్వీకులు చేసిన తప్పుకి మేము క్షమాపణ కోరుతున్నాం. దయచేసి మమ్మల్ని క్షమించు.
అమ్మయ్యా, ఆ ఆత్మకి విముక్తి కలిగింది. పూజ జరగడం వల్ల శిశిర శివగామికి చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యింది. శిశిరకి శివగామి మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. వాళ్ళిద్దరు గనక ఒకే కారులో వస్తే వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు. అందుకే శిశిర మనసు ఏమార్చి శివగామి నుంచి దూరం చేస్తాను. అంతా అనుకున్నట్టే జరిగింది. ఆ భైరవీదేవి మనల్ని కాపాడింది. మనల్ని ఇంకా ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆ విషయం నాకు తెలుసు. నాకేదైనా సమస్య వస్తే నీ వల్లే వస్తుంది. అంతా అయిపోయింది కదా, బయలుదేరుతాను. శిశిరా, భామని పద. నేను కూడా వెళ్ళుండాల్సింది. అర్జున్, శివగామి, భవాని, ఎలా ఉన్నారు? మీకేం కాలేదు కదా? ఏ ప్రమాదం జరగలేదు కదా? ప్రమాదం జరిగితే ఇక్కడికి ఇలా వచ్చుండేవాళ్ళమా చెప్పు? నీకెవరో పోలీసులు కబురు చేసి ఉండేవాళ్ళు. శివగామి, అలా మాట్లాడుకో. నాకెంత భయం వేసిందో, నేనెంత ఆందోళన పడ్డానో మీకు అర్థం కాదు. అమ్మా, నిన్ను నన్ను చూసి మనల్ని ఆత్మలనుకుంటున్నాడు నాన్న, కదా నాన్న? భవానీ, అలా మాట్లాడుకో. నాకేవో బ్యాడ్ సంకేతాలు, తెలియని ఫీలింగ్స్ కలిగాయి. నేనక్కడికి రాకుండా తప్పు చేశానా అని ఫీలింగ్ కలిగింది. నేను కూడా రావాల్సింది శివగామి. మేం వెనక్కి వచ్చేసాం కదా అర్జున్. వెళ్ళిన పని విజయవంతంగా ముగించుకొనొచ్చాం. అక్కడంతా ఆ అమ్మ చెప్పినట్టే జరిగిందా? అవును, అమ్మ చెప్పింది అక్షరాల నిజం.